హే గాయ్స్, హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను క్విక్గా ఇది ఫిట్ చేసుకోవడానికి అంత పెద్ద ప్రాసెస్ అదేమీ కాదు. జస్ట్ కాకపోతే నేను ఫర్దర్గా మోర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలి అన్నా అండ్ ఆల్సో లింక్ కూడా అవైలబుల్గా ఉంటుంది కదా ఫుల్ వీడియోలో, మీకు కూడా రిఫర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని పోస్ట్ చేస్తున్నాను. ఈ వాటర్ ప్యూరిఫైయర్ మేము పర్చేస్ చేసి ఫ్యూ మంత్స్ అవుతుంది. ఇట్లాగా నేను షార్ట్లో ఆల్రెడీ నేను చెప్పినట్టుగా ఈ స్టెయిన్స్ అన్నీ ఉండడం వల్ల మనకి వాటర్ ప్యూరిఫైయర్ అనేది కొంచెం మంచిగా కనిపించకుండా ఉంటుంది. అండ్ ఆల్సో ఎప్పుడైనా మనం క్లీన్ చేసుకోవాలనుకున్న డస్ట్ అలా ఉండిపోతుంది. యాక్చువల్లీ పైన కూడా దీనిపైన డస్ట్ అనేది ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది. అంటే ర్యాపర్ లాంటిది అలాంటిది మీరు ఏదైనా పెట్టుకుంటే పైన ఏం డస్ట్ పడకుండా ఉంటుంది. బట్ మొత్తం వాటర్ ప్యూరిఫైయర్ అంతా మనం ర్యాపర్ పేస్ట్ చేయలేము కదా, లైక్ అబౌవ్ ఇక్కడ పైన ఉంది కదా ఆ లైట్ దగ్గర, అలాంటి కైండ్ ఆఫ్ ర్యాపర్ లాంటిది. సో మనం బెస్ట్ ఆప్షన్ ఇలాంటి కవర్స్ ఏమన్నా కానీ ఫిట్ చేసుకోవడమే అనమాట. సో ఇక్కడ చూసారు కదా ఇలాంటి కైండ్ ఆఫ్ స్టెయిన్స్, అవి జస్ట్ వాటర్ స్టెయిన్సే, బట్ లైక్ ఎందుకో మరి అట్లా ఉండిపోయినాయి. మా మదర్ ఫ్రీక్వెంట్గా క్లీన్ చేస్తూ ఉన్నా కానీ ఇంట్లో, అండ్ అంటే అలాగా ఒకవేళ డ్రై అయిపోయినాయి కానీ అలా ఉంటున్నాయి అనమాట. సో ఇది ఫ్లిప్కార్ట్లోంచి పర్చేస్ చేశాను. అరౌండ్ ఐ థింక్ 200 to 250 మధ్యలో ఉంది అన్నట్టు అనిపించింది. అంటే క్వాలిటీ ఓకే, బట్ దీనికి 250 పెట్టచ్చా అంటే ఐ డోంట్ థింక్ 250 మరీ తక్కువ అని అయితే నేను అనను. ఈ ప్రోడక్ట్కి 250 మోర్ దాన్ ఎక్కువ అనిపించింది. కానీ వీ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్, బికాజ్ ఏంటంటే ఈ మోడల్కి తగ్గట్టుగా నాకు ఇంకెక్కువ ఆప్షన్స్ కనిపించలేదు. అండ్ ఆ ఫ్లిప్కార్ట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా లైక్ మోస్ట్లీ ఆ కాస్టే ఉంది. అండ్ 100 రూపీస్ వాటిల్లో అయితే ఆబ్వియస్లీ రావు, 100 to 200. బట్ ఓకే, ఉన్న వాటిలో ఒక 230, ఐ థింక్ 200 to 250 మధ్యలోనే ఉన్నాయి. బికాజ్ నేనేమనుకున్నానంటే మేము పర్చేస్ చేసుకుంది నేటివ్ వాటర్ ప్యూరిఫైయర్ M1ది. సో అదైతే బెస్ట్, అంటే వేరేవి పెట్టుకొని ఫిట్ అవ్వకుండా ఉండడం కన్నా అని చెప్పేసి సేమ్ అదే తీసుకోవాలని నేను అనుకున్నాను అనమాట. అందుకనే దానికోసమని పర్చేస్ చేసుకొని స్పెసిఫిక్గా ఆ మోడల్ది నేను ఇక్కడ ఆర్డర్ పెట్టాను. ఇది జస్ట్ ఫిట్ చేయడం కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు మనకి. అండ్ బ్యాక్ సైడ్ ఏం రాలేదు, ఓన్లీ ఫ్రంట్ సైడ్ వచ్చింది. అండ్ నేను సైడ్ చూపించినట్టుగా ఇక్కడ అవి మనకి అటాచ్ చేయడానికి గమ్ ఆప్షన్ లాంటివి ఉంటాయి కదా. సో వన్ సైడ్ ఏమో వన్ సైడ్ ఇలాగా మనకి కంప్లీట్ లెంత్ ఇక్కడ నుంచి అటు సైడ్ మనం పెట్టుకోవడానికి ఆ వైట్ కలర్ది వచ్చింది రోప్ ఆర్ క్లాత్ టైప్లో. అండ్ అది తీసుకెళ్ళి అటు సైడ్ బ్యాక్ నుంచి పెట్టడం అనమాట, జస్ట్ మనకి కొంచెం ఫిట్గా ఉండటానికి. అది పెట్టకపోయినా కానీ అది యాజ్ ఇట్ ఈస్ దానిలో ఫిట్ అయిపోయింది. కానీ మనకి ఫిట్గా ఒకవేళ ఊడకుండా ఆర్ ఊగకుండా ఉండడానికి ఎప్పుడైనా అని చెప్పి అట్లా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ కరెక్ట్గా ఫిట్ అవడం అయితే ఫిట్ అయింది గైస్, మంచిగానే ఉంది. ఆ పైన కొంచెం క్రష్గా అలా ఎందుకు అనిపించింది అంటే ఆబ్వియస్లీ అది జస్ట్ లైక్ పాలిథిన్ కాబట్టి అలా ఉంది. మీకు కూడా ఇది నచ్చి ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే ఐల్ బీ అటాచింగ్ ద లింక్ ఇన్ ద ఫుల్ వీడియో డెస్క్రిప్షన్. మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నేను ఈ వాటర్ ప్యూరిఫైయర్ గురించి కూడా మీకు రివ్యూ మేము ఆల్మోస్ట్ తీసుకొని ఫ్యూ మంత్స్ అవుతుంది. సో రివ్యూ నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు కూడా ఒకవేళ ఎవరైనా తీసుకోవాలన్న ఆప్షన్స్ థాట్స్ ఉంటే మీరు కూడా చూసి కొన్ని కంపేర్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. Subscribe the channel for more updates.